హలో ఫ్రెండ్స్, వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మీరు అడుగుతున్న ది బెస్ట్ కూపే మోడల్, కైండ్ ఆఫ్ అన్ ఎస్యూవీ, కైండ్ ఆఫ్ అ క్రాస్ ఓవర్ టైప్ ఉంటుంది. డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ కార్కి సంబంధించి. మర్సిడీస్ బెంజ్ GLE 43 4MATIC ఈరోజు మనం రివ్యూ చేయబోతున్నాము. వన్ ఆఫ్ ద వ్యూవర్ అడిగారు, సో వాళ్ళ కోసం అట్ ద సేమ్ టైం మన అందరు తెలుగు వారి కోసం డీటెయిల్డ్ వాక్ అరౌండ్. అండ్ ఒకవేళ మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ టర్న్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ రీసెంట్గా క్రియేట్ చేశాము, బైక్ కార్స్ తెలుగులో, సేమ్ ఛానల్ నేమ్ తోటి. అందులో తక్కువ ఫాలోవర్స్ ఉన్నారండి, వారి కోసమే ఆ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. అందులో మనం చేసే లేటెస్ట్ రివ్యూస్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేను అందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ అలాగే ఆటోమొబైల్కి సంబంధించి లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏమవుతూ ఉంటాయో, అప్కమింగ్ లాంచెస్ ఏమున్నాయో అవన్నీ డీటెయిల్స్ కూడా నేను అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. తప్పకుండా ఫాలో చేయండి. మన దగ్గర ఉన్న 29K సబ్స్క్రైబర్స్, ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ అందులో కూడా మమ్మల్ని ఫాలో చేయండి. సో ఇంకెందుకు కలిసి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ రివ్యూ మనం చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద SK కార్ లాంచ్ విచ్ ఇస్ ఇన్ హైదరాబాద్. అండ్ ఈ కార్ వచ్చేసి సేల్ అండి. సో దిస్ ఈజ్ ఓన్లీ డ్రివెన్ 12,000 kilometers అండ్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి 88 lakh rupees ఇస్ ఆస్కింగ్ ప్రైస్. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా మా బైక్ కార్స్ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్ని రీచ్ అవుట్ అవ్వండి, సో దట్ మీకోసం మేము ఒక బెటర్ డీల్ని క్రాక్ చేయిస్తాము. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్రొడక్షన్ చాలా పెద్దగా అయిపోయింది అనుకుంటా. లెట్స్ బిగిన్ ద వాక్ అరౌండ్ రివ్యూ. సో ఫస్ట్ మనం లుక్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఓవరాల్గా మీరు ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు, చాలా బోల్డర్ స్టాండ్స్ ఉంటాయండి. చూడ్డానికి కూడా వెహికల్ ఫ్రంట్ నుంచి చూస్తే మాత్రం మనకి SUV టైప్లో కనిపిస్తుంది, బట్ సైడ్కి వెళ్తే అప్పుడు మనకు అర్థమవుతుంది కూపే టైప్ విత్ అన్ SUV డిజైన్ అని. ఫ్రంట్లో మనం చూసుకుంటే ఇంత పెద్ద మ్యాసివ్ గ్రిల్, యాక్చువల్లీ మర్క్కి సంబంధించి ఓన్లీ ఫ్యూ కార్స్లోనే ఇంత పెద్ద మ్యాసివ్ గ్రిల్ ఉంటుంది. సో ఈ కార్ సైజ్కి సంబంధించి మనకి మంచిగా లోగో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అగైన్ ఇక్కడ మనకి క్రోమ్ ఇన్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అ ప్రాపర్ ఎయిర్ ఇంటేక్ గ్రిల్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు పెద్దగా ఉంది. అండ్ కింద కూడా చూసుకుంటే సేమ్ అదే సార్ట్ ఆఫ్ మనకి గ్రిల్ కూడా ఇస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ద పార్కింగ్ సెన్సర్స్ ఈజ్ ఇన్ ప్లేస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద గ్రిల్ అండి. ఏ విధంగా ఉందో తప్పకుండా చెప్పండి. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కూడా గ్రిల్ ఇచ్చారు. దిస్ ఈజ్ నాట్ అ ప్రాపర్ ఎయిర్ ఇంటేక్, దిస్ ఈజ్ జస్ట్ అ డమ్మీ, బట్ దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ అ ప్యాటర్న్ మనకి కింద అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద హెడ్ ల్యాంప్ సిస్టమ్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు హెడ్ ల్యాంప్ వచ్చేసి, బిఫోర్ దట్ నేను ఐ షో యూ ద కీ హౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్. సో ఈ విధంగా ఉంటుంది. మర్క్ బ్రాండింగ్, లాక్, అన్లాక్, బూట్ ఓపెన్కి సంబంధించి మనకి ఫంక్షనాలిటీస్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, దిస్ ఈజ్ ద ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్. ఇక్కడ చూస్తే అటెన్షన్ ఇన్ డీటెయిల్ LED ఇంటెలిజెంట్ లైటింగ్ సిస్టమ్ అని ఇచ్చారు. దిస్ ఇస్ ద DRL. అండ్ ఇక్కడ మర్సిడీస్ బెంజ్కి సంబంధించి మనకి బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ సెటప్, సీరియస్లీ లుకింగ్ అబ్సల్యూట్లీ నైస్. అండ్ అలాగే మనము ఇక్కడ చూసుకుంటే బోనెట్ పైన యూ కెన్ సీ అ ప్రాపర్ ఎయిర్ ఇంటేక్స్. ఇక్కడ మనకి డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ కట్స్ అండ్ ది క్రీజెస్ కూడా కార్ యొక్క అపీల్ని చాలా వరకు ఎలివేట్ చేస్తుంది. అండ్ హియర్ వీ హ్యావ్ అ మర్సిడీస్ బెంజ్ లోగో. అండ్ అలాగే మనం చూసుకుంటే దిస్ ఈజ్ హౌ ద హోల్ కార్ లుక్స్ లైక్. చాలా వరకు డామినెంట్గా ఉంటుందండి, ఒక SUV టైప్ ఆఫ్ డిజైన్ మనకి ఫ్రంట్లో ఈ GLE 43 4MATICలో లభిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ వీల్ డ్రైవ్. అండ్ అలాగే మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇందులో మనకి 3 లీటర్ ఇంజన్ ఉంది. అండ్ పవర్ ఫిగర్స్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకున్నట్లయితే 362 బ్రేక్ హార్స్ పవర్ అండ్ అలాగే 560 Nm పీక్ టార్క్ మనకు లభిస్తుంది. అండ్ దిస్ ఈస్ ద పెట్రోల్ యూనిట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంజన్ డీటెయిల్స్ అండ్ ఆల్సో ద ఫ్రంట్ లుక్స్. ఒకసారి మనం సైడ్ వ్యూ అనేది చెక్ చేద్దాం. మీరు చూసుకోవచ్చండి, సైడ్ నుంచి యాక్చువల్గా మనకి ఒక SUV లుక్ కనిపిస్తుంది, బట్ మనకి రేర్ వైపు వెళ్ళేసరికి మళ్ళీ కూపే సార్ట్ ఆఫ్ డిజైన్ అనేది వస్తుంది. బిఫోర్ దట్ టు ఎక్స్ప్లోర్ ఫర్దర్ మనం ఒకసారి కార్ని మీరు ఒకసారి డీటెయిల్డ్గా చూడండి, సైడ్లో ఎంత పెద్దగా ఉందో. నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కమ్ విత్ మీ, ఐ షో యూ ద వీల్స్. వీల్ డిజైన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అలాయ్ వీల్స్. అండ్ ఇన్ఫాక్ట్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ఇస్తున్నారు. AMG బ్రాండింగ్ రైట్ దేర్. అండ్ AMG కార్స్ మనందరికీ తెలుసు కదా, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్స్ అండి. చాలా వరకు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెగ్యులర్ మర్క్ కార్స్తో కంపేర్ చేసుకుంటే ఇందులో పర్ఫార్మెన్స్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో దిస్ కార్స్ ఆర్ మెంట్ టు బి మోర్ పర్ఫార్మ్డ్. అండ్ ఆ విధంగా ఇంజన్లో కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది. అండ్ అలాగే మనం వీల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే R21 ఇందులో ఇవ్వడం జరుగుతుంది విత్ 275/45. టైర్స్ గురించి మాట్లాడుకుంటే మిచెలిన్ టైర్స్ ఇందులో యూస్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద టైర్ అండ్ వీల్ సెక్షన్. ఇక్కడ మనకి సైడ్ ప్యానెల్ పైన AMGకి సంబంధించిన బ్రాండింగ్. అగైన్ ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ద ORVMs అండి. మనకి ఇక్కడ ORVM పైన కూడా ఇండికేటర్స్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద ఫుట్ స్టెప్. యూ కెన్ సీ, బికాస్ కార్ హైట్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫుట్ స్టెప్ అండ్ యూ కెన్ గెట్ ఇన్. అండ్ అలాగే డోర్ హ్యాండిల్ గురించి మాట్లాడుకుంటే బాడీ ఇన్ కలర్ డోర్ హ్యాండిల్ మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఆబ్వియస్లీ ద సేమ్ థింగ్ గోస్ విత్ ద ఆల్ 4 doors. ఇప్పుడు మనం రియర్ టైర్ ప్రొఫైల్ గురించి కూడా మాట్లాడుకుందాం. డిజైన్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈస్ ద సేమ్, ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. అండ్ రియర్లో కూడా మనకి R21 వీల్స్తోనే ఇస్తున్నారు. బట్ ద థింగ్ ఇస్ ద టైర్ ప్రొఫైల్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ 315/40 సెక్షన్తో ఇస్తున్నారు. చాలా వైడర్ టైర్స్ మనకి రేర్ సైడ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ నేను ఏదైతే మీకు చెప్తున్నానో, కార్ యొక్క డిజైన్ వచ్చేసి
ఇక్కడ నుంచి కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి. ఓవరాల్గా కూపే సార్ట్ ఆఫ్ డిజైన్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ అలాగే మనం మిర్రర్స్ పైన కూడా ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్ ఇన్ కలర్లో ట్రీట్ చేశారు. ఎక్కువ వరకు స్పోర్టీగా కనిపిస్తుంది, ఎలిగెంట్గా కనిపించదు ఈ కారు, లైక్ రిచ్గా ఆ విధంగా కనపడదు. ఎక్కువ వరకు స్పోర్టీ ఎలిమెంట్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో బ్లాక్ కలర్ని ఇక్కడ యూస్ చేశారు మిర్రర్స్ పైన ఎక్కువ వరకు స్పోర్టీగా కనిపించడానికి. అండ్ దిస్ ఈస్ హౌ ద సైడ్ లుక్స్ ఆర్. అండ్ ఇక్కడ కూడా క్లాడింగ్ కూడా చూడొచ్చు మీరు. ఈవెన్ దిస్ యాడ్స్ లాట్ ఆఫ్ ఆస్థెటిక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లుక్స్. దట్ టు సైడ్లో మాత్రం చాలా ఫెంటాస్టిక్గా ఉంది. ఒకసారి మళ్ళీ మీరు కార్ని హోల్గా చూసుకోవచ్చు. లెట్స్ మూవ్ టు ద రియర్ ప్రొఫైల్ నౌ. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రియర్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. లుక్ ఎట్ ద టెయిల్ ల్యాంప్. టెయిల్ ల్యాంప్ కూడా కార్కి సంబంధించిన ఏ విధంగా అయితే సైజ్ ఉందో అదే విధంగా టెయిల్ ల్యాంప్ మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఇన్ఫాక్ట్ మనకి సైడ్ ప్రొఫైల్ నుంచి ఆల్మోస్ట్ రేర్ వరకు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ యూస్ చేశారు. అండ్ లుక్ ఎట్ దిస్ ట్రీట్మెంట్. దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ క్రోమ్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు GLE 450 ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద మర్క్ లోగో. అండ్ మనం చూసుకుంటే 4MATIC వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ కిందగా చూసుకుంటే వీ గాట్ ద రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ అలాగే రిఫ్లెక్టర్స్ మీరు ఇక్కడ అక్కడ చూడొచ్చు. అండ్ డ్యూయల్ ఎగ్జాస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జాస్ట్ వచ్చేసి కంప్లీట్లీ క్రోమిన్ ట్రీట్మెంట్తో యూస్ చేశారు. డిఫ్యూజర్ కూడా ఇన్ఫ్యాక్ట్ లైక్ అల్యూమినియం టైప్ క్రోమ్లో యూస్ చేశారు. రిచ్నెస్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. అండ్ అలాగే మనం గ్లాస్ ఏరియా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు కూపే సార్ట్ డిజైన్లో మనకి గ్లాస్ స్టైలింగ్ వస్తుంది. అండ్ అలాగే ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎక్కువ వరకు స్పోర్టీగా కూడా మనకి రేర్ ప్రొఫైల్ ఈ యొక్క GLEకి సంబంధించి కనిపిస్తుంది. అండ్ అలాగే పైన రూఫ్ పైన మనకి ఇక్కడ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ప్రజెంట్ చేశారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద రేర్ లుక్స్ అండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎలక్ట్రికల్ టెయిల్ గేట్ చాలా వైడ్గా ఓపెన్ అయిపోతుంది. యూ కెన్ సీ హైట్ కూడా ఆల్మోస్ట్ ఇంత హైట్లో ఓపెన్ అయిపోతుంది ఇది. అండ్ ఇక్కడ చూసుకుంటే వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండి. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఏదైనా లగేజ్ పెట్టాలంటే మాత్రం యూ హ్యావ్ టు లిఫ్ట్ అప్ ఆల్ ద వే. దిస్ ఈజ్ సంథింగ్ ఐ ఫీల్ లిటిల్ డిస్కంఫర్ట్, బట్ దిస్ ఈజ్ హౌ ద హైట్ ఈస్. సో ఆబ్వియస్లీ ఇంతే హైట్ ఉంటుంది. అలాగే లగేజ్ పెట్టేటప్పుడు ఇక్కడ ఏమాత్రం స్క్రాచెస్ రాకుండా మనకి ఇక్కడ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. లుక్ అట్ దిస్. అండ్ దిస్ ఇస్ ద మ్యాసివ్ బూట్ ఏరియా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ అ స్పేర్ వీల్ టైర్ యాజ్ వెల్. అండ్ 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇటువైపు ఇస్తున్నారు. అండ్ ఇక్కడ పార్షియల్ ట్రే కూడా ఇవ్వడం జరుగుతుంది, యూ కెన్ సీ. అండ్ ఈ సీట్స్ కూడా మనము స్ప్లిట్ చేసుకోవచ్చు. 60-40 రెండు చైర్స్ అనేది స్ప్లిట్ అవుతాయి. అండ్ యూ కెన్ ఫర్దర్ ఎక్స్పాండ్ ద బూట్ స్పేస్. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే సింగిల్గా మనం వన్ టచ్ ఆటోమేటిక్గా టెయిల్ గేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. హౌ బ్యూటీ ఇట్ ఈస్. అండ్ ఈ సార్ట్ ఆఫ్ కార్ చాలా నచ్చుతాయండి. SUV టైప్. అండ్ అగైన్ ఇందులో కొంచెం డిఫరెంట్ డిజైన్ ఉంటుంది కదా, లైక్ ఆల్రెడీ టోల్డ్ యూ. SUV ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే అగైన్ కూపే డిజైన్ ఉంటుంది. ఇట్స్ సంథింగ్ లైక్ క్రాస్ ఓవర్ డిజైన్ అనిపిస్తుంది నాకు. బట్ సీరియస్లీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్స్లో నాకు ఇది కూడా ఒక మంచి, ఇన్ఫ్యాక్ట్ చాలా ఇష్టమైన కార్ అని చెప్పాలి. దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్టీరియర్. ఒకసారి మనం ఇప్పుడు ఇంటీరియర్ వెళ్ళి చూద్దాం. హౌ దిస్ AMG 4MATICకి సంబంధించి Mercedes Benz GLE 43 ఎలా ఉంటుందో చూద్దాం. కమ్ విత్ మీ. ఇప్పుడు మనము ఇంటీరియర్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ ఆబ్వియస్లీ అబౌట్ ద డోర్. అంటే డోర్ పైన మీరు ఇక్కడ చూసారు, దిస్ ఈజ్ అ సార్ట్ ఆఫ్ సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్లో వుడెన్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. చూడడానికి రిచ్గా ఉంది. డోర్ హ్యాండిల్ ఈజ్ ఆల్సో ఇన్ సిల్వర్ పెయింటెడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇన్ గుడ్ ఇన్ క్వాలిటీ. లగ్జరీ కార్స్లో ఆబ్వియస్లీ క్వాలిటీ ఈజ్ ఆన్ ద టాప్ నాచ్ లెవెల్. లాక్ అన్లాక్ మెమరీ సీట్స్ 3 మెమరీస్ ఇచ్చారు మనకి. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఇక్కడ మనకి సీట్ అండ్ అలాగే బ్యాక్ సపోర్ట్ అండ్ అలాగే హెడ్ రెస్ట్. అండ్ దీస్ ఆర్ ద ORVM కంట్రోల్స్ అండ్ వన్ టచ్ పవర్ విండోస్ ఫర్ ఆల్ 4 doors. అండ్ డోర్ హ్యాండిల్ ఇస్ సీరియస్లీ సూపర్ మ్యాసివ్. అలాంగ్ విత్ దిస్ ఈ థ్రెడింగ్ వచ్చేసి కొంచెం స్పోర్టీనెస్ని ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తుంది. అగైన్ హియర్ వీ హ్యావ్ అగైన్ ఇక్కడ కూడా మనకి థ్రెడింగ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెదర్ అండి. అండ్ ఇక్కడ నుంచి మనం టెయిల్ గేట్ అనేది ఓపెన్ చేయొచ్చు. అండ్ డోర్ పాకెట్స్ ఆర్ డీసెంట్ ఎనఫ్, పెద్దగా అయితే లేవు, బట్ 1 liter బాటిల్ అయితే ఈజీలీ వీ కెన్ ప్లేస్. అండ్ దెర్ ఈస్ అ స్పీకర్ ఈజ్ ఇన్ ప్లేస్ అగైన్. అండ్ నౌ స్కఫ్లెట్ పైన Mercedes Benz, యూ కెన్ సీ ద బ్రాండింగ్ రైట్ దేర్. And let me put the keys right away. Okay, so let me turn on the car. Yeah, now look at the steering. Flat bottom steering మనకి లభిస్తుంది. And this is all about leather. అండ్ ఇక్కడ మనకి అగైన్ క్రోమ్ సార్ట్ ఆఫ్ అల్యూమినియం ట్రీట్మెంట్, ఇన్ఫ్యాక్ట్ చాలా రిచ్గా ఉంది. అండ్ Mercedes Benzకి సంబంధించిన లోగో మధ్యలో అండ్ హార్న్ మధ్యలో ఇవ్వడం జరిగింది. SRS ఎయిర్ బ్యాగ్. దిస్ ఇస్ ద 3 spoke స్టీరింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ ద కాల్ అండ్ దీస్ ఫీచర్స్ ఆర్ ఫర్ ద కాల్ ఆన్సర్ అండ్ డిక్లైన్. అలాగే మనం వాల్యూమ్ కూడా అప్ అండ్ డౌన్ చేయొచ్చు, మ్యూట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్స్ ఫీచర్స్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ అగైన్ ఇక్కడ వైపు చూసుకుంటే దిస్ MID స్క్రీన్ వీ హ్యావ్ టు టాగుల్. ఇక్కడ నుంచి టాగుల్ చేస్తూ వీ హ్యావ్ టు యూస్ దిస్. మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ట్రిప్ రీసెట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
0 అండ్ అగైన్ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్లో ఉంది. సో దిస్ ఈస్ అబౌట్ ద MID స్క్రీన్. ఇక్కడ చూసుకుంటే మనకి RPM మీటర్ ఇటువైపు ఇచ్చారు, యూ కెన్ సీ. అండ్ అగైన్ ఇంజన్ టెంపరేచర్కి సంబంధించి అగైన్ ఆ స్మాల్ మీటర్ అందులోనే ఇంక్లూడ్ చేశారు. అండ్ దిస్ సైడ్ వీ గాట్ ద స్పీడోమీటర్ విచ్ ఈస్ ఆఫ్ 260 km/h. అండ్ అగైన్ ఫ్యూయల్ ఇండికేషన్ కూడా అందులోనే ఇవ్వడం జరిగింది. పైన మనకి టెంపరేచర్ అండ్ ఆల్సో క్లాక్ ఇచ్చారు. దిస్ లుక్స్ వెరీ మచ్ నైస్ అండ్ ఆల్సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్ లేడ్ అవుట్. ప్యాడిల్ షిఫ్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది, దిస్ సైడ్ ప్లస్ అండ్ మైనస్. అండ్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, పార్కింగ్. ఇక్కడ నుంచి మనం గేర్ షిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ ఫంక్షనాలిటీస్ వచ్చేసి మనకి వైపర్కి సంబంధించి కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే పెడల్స్ గురించి మాట్లాడుకుంటే యూ కెన్ సీ ప్రాపర్ డెడ్ పెడల్, బ్రేక్ అండ్ ఆల్సో యాక్సలరేటర్. ఇక్కడ వైపు పార్కింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇక్కడ ఇచ్చారు. దీస్ ఆర్ ద లైట్ కంట్రోల్స్, హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ అగైన్ ఇక్కడ చూసుకుంటే AC వెంట్స్కి సంబంధించి లుక్ ఎట్ ద ప్రీమియంనెస్, చాలా వరకు ఇన్ఫాక్ట్ రిచ్గా కూడా ఉంది. ఎక్కడ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు ఈ కార్లో. ఇస్ అబౌట్ ద స్టీరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. చైర్ అడ్జస్ట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లుక్ ఎట్ దిస్, ద చైర్ ఈజ్ రియలీ కంఫర్ట్, థై సపోర్ట్ బాగుంది, బ్యాక్ సపోర్ట్ కూడా బాగుంది. అండ్ ఆల్సో హెడ్ రెస్ట్ ఈజ్ ఆల్సో ఆన్ ద డీసెంట్ హైట్ సైజ్. సో ఆల్మోస్ట్ 6 feet ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, నో ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. సో కంఫర్ట్ లెవెల్స్లో కూడా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ లెదర్ చైర్స్ మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారు. టు హ్యావ్ అ బెటర్ విజువల్స్ అటువైపు నుంచి రండి, ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండ్ ఆల్సో అదర్ ఎలిమెంట్స్. సో ఫ్రెండ్స్ ఇటువైపు నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. మధ్యలో చూద్దాం సెంటర్ కన్సోల్ గురించి. ఇటువైపు మనకి AC వెంట్స్ షేప్ కూడా కొంచెం చాలా నైస్గా డిజైన్ చేశారు. క్రోమ్ ఎలిమెంట్స్ అగైన్ సరౌండెడ్ అండ్ క్వాలిటీ కూడా చూడొచ్చు చాలా బాగుంది. దిస్ ఈస్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, విల్ కమ్ బ్యాక్ టు ఇట్. అండ్ అగైన్ ఇక్కడ నుంచి మనం ఏసీకి సంబంధించి వీ కెన్ అడ్జస్ట్ ద యాంగిల్ లైక్ హౌ యూ వాంట్ టు గెట్ ద ఎయిర్ ఫర్ యూ. ఇక్కడ రేడియో, మీడియా, నావిగేషన్, టెలిఫోన్, ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ దిస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. కాల్స్ వస్తే కూడా మనం ఆన్సర్ డిక్లైన్ ఇటువైపు నుంచి కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ డూ దాట్ ఫ్రమ్ ద స్టీరింగ్ యాజ్ వెల్. అండ్ rotatory dial, I really like any physical keys in the car, I seriously like them. And tracks manaki front and back cheskochu. These are 1 2 3, these are anyways like for the telephonic dial system. And this is the traction control on and off, hazard light switching, auto park and alage ikkada chuskochu. These features are given for all the safety things. And iటువైపు చూసుకుంటే dual zone automatic మనకి AC controls ఇవ్వడం జరిగింది. So the co-passenger can also adjust the temperature accordingly and also driver can do that. So these are the controls for the AC. And ఇక్కడ చూసుకుంటే we've got the storage space. And ఇక్కడ చూసుకుంటే we have space, again we have the cigarette lighter, 2 cup holders ఇందులో ఇవ్వడం జరిగింది. ఈవెన్ సైజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ బిగ్, కప్ హోల్డర్ సైజ్ చాలా బాగుంది. అండ్ అలాగే ఇటువైపు చూసుకుంటే DSR మనకి ఇందులో ఇక్కడ ఇవ్వడం జరిగింది. డైనమిక్ స్టీరింగ్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. అన్లైక్ మనకి హై స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు స్టీరింగ్ ఒకవేళ అన్యూజువల్గా బిహేవ్ చేస్తే దిస్ విల్ యాక్చువల్లీ కంట్రోల్ అండ్ హెల్ప్ యూ అవుట్ టు బీ ఇన్ ద ట్రాక్. అండ్ అలాగే దీస్ ఆర్ ద ఫీచర్స్ ఫర్ ఆల్ దోస్ టెరైన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మాన్యువల్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద స్పోర్ట్ మోడ్స్ అండ్ ఆల్సో ఆల్ టెరైన్స్, స్పోర్ట్ ప్లేట్స్, కంఫర్ట్ అండ్ అలాగే ఇక్కడ ఇండివిజువల్ అన్నట్టు. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టెరైన్ మోడ్స్ మనకి ఇందులో లభిస్తున్నాయి. అండ్ అన్లైక్ ఆల్ ద Mercedes Benz కార్స్, దిస్ ఈస్ వెరీ మచ్ ఇన్ యూజువల్. వీ నో దట్ మనం ఇక్కడ టాగుల్ చేస్తూ యూ కెన్ సీ వన్స్ నేను ఇక్కడ టాగుల్ చేస్తున్నాను, యూ కెన్ సీ హియర్ ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఇక్కడ మనం టాగుల్ చేస్తూ లైక్ ల్యాప్టాప్లో మనకు టచ్ ప్యాడ్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఈ టచ్ ప్యాడ్ యూజ్ అవుతుంది. బై యూజింగ్ దిస్ యూ కెన్ టాగుల్ అండ్ ఆల్సో యూ కెన్ సెలెక్ట్. అండ్ బ్యాక్ కూడా మీరు ఇందులో నుంచి ఈ విధంగా వెళ్ళొచ్చు. దిస్ ఈస్ ద మెయిన్, అగైన్ మనం ఇక్కడికి రావచ్చు. సో లెట్ మీ షో యూ వన్స్, ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ. అండ్ అలాగే మనం ఇక్కడ ఈ రొటేటరీ డైల్ ఉందో దీన్ని కూడా యూజ్ చేస్తూ ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్ చేయొచ్చు. బ్లూటూత్, ఇన్ఫర్మేషన్ ఆన్ మీడియా, డిస్క్, మెమరీ కార్డ్, media interface. Let's go to media interface. What we have, device is not connected. All right, let's go back again. So these are all the functionalities and connectivity is anyways Bluetooth తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. aux ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఈజ్ రియలీ గుడ్. అండ్ ఇందులో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ చూసుకుంటే వీ హ్యావ్ ద గ్లవ్ బాక్స్ స్పేస్ కూడా డీసెంట్గానే ఉంది. అండ్ అలాగే చైర్ గురించి మాట్లాడుకుంటే యూ కెన్ సీ ద చైర్ నౌ వెరీ క్లియర్లీ, బికాస్ నేను ఇందులో కూర్చున్నాను కాబట్టి యూ కెన్ నాట్ సీ ద చైర్. ఇక్కడ చూడొచ్చు వెంటిలేటెడ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. థై సపోర్ట్ ఈజ్ రియలీ నైస్. అండ్ ఆల్సో హెడ్ రెస్ట్ ఈజ్ ఆల్సో సీరియస్లీ బిగ్ ఎనఫ్. ఇంత పెద్ద హెడ్ రెస్ట్ ఫ్యూ ఆఫ్ ద కార్స్లోనే నేను చూశాను. ఇన్ఫ్యాక్ట్ సైజ్ కూడా చాలా బాగుంది, కంఫర్ట్ కూడా చాలా బాగుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద స్టోరేజ్ స్పేసెస్. అండ్ వీ హ్యావ్ అ ఫ్యూ మోర్ స్టోరేజ్ స్పేసెస్. లెట్ మీ షో ఇట్. అండ్ వావ్, సో ఇది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లుక్ ఎట్ దిస్. అండ్ ఇన్సైడ్ వీ హ్యావ్ అ స్టోరేజ్ స్పేస్. మీరు ఇక్కడ చూడవచ్చు వీ గాట్ ద 2 USB పవర్ అవుట్లెట్స్ ఇందులో కూడా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్రంట్ సీట్ ఆఫ్ ద ఇంటీరియర్ ఆఫ్ దిస్ కార్. అండ్ అలాగే మనం చూసుకుంటే వానిటీ మిర్రర్, సన్ ప్రొటెక్టర్, అగైన్ ఇక్కడ చూసుకుంటే మనకి సన్ రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్ మీ టర్న్ ఆన్ ద కార్. అండ్ నౌ
చేద్దాము. యూ కెన్ సీ వన్ టచ్. సన్ రూఫ్ విజిబిలిటీ కూడా చాలా బాగుందండి, చాలా వరకు వైడ్గా ఓపెన్ అయిపోతుంది, ఆల్మోస్ట్ బ్యాక్ వరకు ఓపెన్ అవుతుంది. సో చాలా మంచి రూమీ స్పేస్ కూడా మనకి ఇందులో లభిస్తుంది. వన్ సింగిల్ టచ్ ఇట్ విల్ కంప్లీట్లీ క్లోజ్ ద సన్ రూఫ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్ అండి ఇన్ ద ఫ్రంట్. ఇప్పుడు మనం రేర్ సైడ్ వెళ్ళి చూద్దాం హౌ కంఫర్టబుల్ ద కార్ ఈజ్. సో ఫ్రెండ్స్ ఫైనలీ రేర్ సీట్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఈవెన్ ఫ్యూ లగ్జరీ కార్స్లో థై సపోర్ట్ అంతగా బాగుండదు, బట్ వెన్ ఐ టాక్ అబౌట్ దిస్ కార్ థై సపోర్ట్ సీరియస్లీ చాలా బాగుంది. అండ్ మధ్యలో చిన్న పిల్లలు కూర్చోవచ్చు బికాస్ ద హంప్ ఈజ్ సమ్వేర్ లైక్ కొంచెం హైట్గా ఉంది. ఇక్కడ అడల్ట్స్ ఎవరైనా కంఫర్టబుల్గా అయితే కూర్చోలేరు. హవెవర్ ద పర్సన్ హూ సిట్స్ హియర్ ఈవెన్ హీ ఆర్ షీ గెట్స్ ద అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, బట్ కంఫర్టబుల్గా అయితే యూ కెనాట్ హ్యావ్ ద లాంగ్ జర్నీస్. బట్ 2 people adults can do long journeys to anywhere and everywhere with the one single child. అలాగే you can see the ventilated chairs. We have Isofix child mounts మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. And again obviously we must get the center armrest for sure. Yes, we have a center armrest. కన్వెన్షనల్ టైప్లో మనకి ఇక్కడ ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారండి. దిస్ ఇస్ సంథింగ్ ఐ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఐ డింట్ లైక్ ఇట్ మచ్. కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసి ఉంటే బాగుంటుండే. మీరు రెగ్యులర్ కార్స్లో చూస్తున్నట్టు ఈ విధంగా మనకి కప్ హోల్డర్స్ ఇందులో ఇచ్చేసారు. సో దాట్ ఐ డింట్ లైక్ ఇట్, ఎందుకంటే వీఆర్ పేయింగ్ సచ్ ఎ ప్రీమియం అమౌంట్ ఆల్మోస్ట్ 1 CR వరకు. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దిస్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. వీ వుడ్ ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ సంథింగ్ నైస్ అండ్ ఆల్సో ఫ్యాన్సీ థింగ్స్ ఏదైనా ఉంటే బాగుంటుండే అని ఇస్ వాట్ ఐ ఫీల్. సో దిస్ ఈస్ అబౌట్ ద chair comfort and whatever we get in this thing andi. And again ikkada manaki reading lights icharu. You can see the reading lights also really nice. Even we got the reading lights that side. And I'm little surprised door handle ledandi ikkada. We don't have a door handle the both ends in this car. I don't know why. And alage AC vents aithe manaki ikkada వైపు ప్లేస్ చేశారు. You can see మనకు డోర్ పైన ప్లేస్ చేశారు సైడ్లో. అండ్ అలాగే ట్విట్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి స్పేస్ గురించి మాట్లాడుకుంటే స్టోరేజ్ స్పేస్ డోర్ పైన మనకి 1 liter బాటిల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. నథింగ్ ఎల్స్ యూ హ్యావ్ లైక్ సిగరెట్కి సంబంధించి లైటర్ కానీ అండ్ ఆల్ దట్ స్టఫ్ మనకి ఇందులో ఏం ఇవ్వలేదు. వెరీ మచ్ ఇన్ సింపుల్గా రేర్ సైడ్ డోర్స్ని ఉంచడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంటీరియర్ ఆఫ్ దిస్ Mercedes Benz AMG వేరియంట్ 43 4MATIC. సో లెట్స్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ కార్ నౌ. సో ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంది కార్, నచ్చిందా నచ్చలేదా, మీకు ఏ విధంగా అనిపించింది ఆనెస్ట్ ఒపీనియన్ మీరు షేర్ చేయండి. అండ్ ఐ హోప్ మీరు రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క కార్ నేను మీకు చూపిస్తున్నాను. ఫర్ దాట్ ఫర్ షూర్ మీరు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి మా అకౌంట్ని కూడా పెంచండి. అండ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద 50,000 సబ్స్క్రైబర్స్ ఇన్ దిస్ మంత్. ఆల్రెడీ మనం 30కి నియర్ బై ఉన్నాము. ఫర్ షూర్ మీరు అనుకుంటే 50,000 ఈజ్ నో టైం. చూసిన వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి. నథింగ్ ఎల్స్ టు డూ మోర్. మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. వీ డెఫినెట్లీ టేక్ యువర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ సజెషన్. బట్ ఇట్స్ ఎ రిక్వెస్ట్, డూ నాట్ అబ్యూస్. వీఆర్ డూయింగ్ ద బెస్ట్ వాట్ వీ కెన్ డూ ఫర్ ద తెలుగు ఆడియన్స్. అండ్ అలాగే డూ నాట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ విచ్ ఇస్ రీసెంట్లీ క్రియేటెడ్ అండి, బైక్ కార్స్ తెలుగులో. హార్డ్లీ వీ హ్యావ్ అ వెరీ ఫ్యూ ఫాలోవర్స్, బట్ ఐ రిక్వెస్ట్ each one of you 29K సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందులో మమ్మల్ని ఫాలో చేయండి. బికాస్ వాట్ ఎవర్ ద వీడియోస్ దట్ ఐఎమ్ షూటింగ్ అండ్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ దట్ గెటింగ్ డే టు డే లైఫ్లో ఆటోమొబైల్కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ నేను అందులో ఫస్ట్ పోస్ట్ చేస్తాను. సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ గ్లిమ్స్ రైట్ దేర్. సో ఫ్రెండ్స్ నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.